విజయవాడలో మాన్సూన్ రెస్పాన్స్ టీమ్స్ ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సిటీ వ్యాప్తంగా 43 టీంలు దీనికోసం పనిచేస్తున్నాయి. నగరపాలక సంస్థ ఇటీవల కురిసిన భారీ వర్షాలకి నిన్న కురిసిన భారీ వర్షాలతో కూడా ఒక వినూత్నమైనటువంటి ఆలోచన అయితే చేసింది. ఏదైతే విజయవాడ నగరంలో మొత్తం అంతా కూడా 43 మాన్సూన్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసి ఎక్కడైనా కూడా నీరు నిలిచిపోయినా లేకపోతే ఎక్కడైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినా అక్కడ వెంటనే రెస్పాండ్ అయ్యేలాగా కూడా ఒక మాన్సూన్ రెస్పాన్స్ టీంని ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం మాన్సూన్ రెస్పాన్స్ టీం ఉన్న చోట ఒక మాన్సూన్ రెస్పాన్స్ టీం దగ్గర ఉన్నాము. మేడం చెప్పండి, ఎలాంటి అంటే మాన్సూన్ రెస్పాన్స్ అంటే మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు ఏదైనా జరిగితే? మనకి ఒక 43 పాయింట్లు వేశారండి. ఆ 43 పాయింట్స్లో కూడా ఇట్లాగే టీమ్స్ వేసి శానిటేషన్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని వేశారు. పాయింట్స్లో ఎక్కడైతే వాటర్ అది మనకి వర్షం వచ్చినప్పుడు ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ అవుతున్నాయో అక్కడ మనం వెహికల్స్ పెట్టేసి తీపిస్తున్నామండి. మొత్తం క్లియర్ చేపిస్తున్నాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ వెహికల్స్ వచ్చినప్పుడు మొత్తం ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా క్లియర్ చేపిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నారు మాన్సూన్ రెస్పాన్స్ టీంలోనే. సార్ చెప్పండి, ఎలా అంటే ఇప్పుడు ఇంకేమీ జరగచ్చు, ఇప్పుడు యూడీజీలు ఉంటాయి, యూజీడీలు ఉంటాయి, అలాగే కొన్ని చోట్ల ఓవర్గా ఫ్లో అవుతూ ఉంటుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వ్యాన్స్ అవన్నీ పిలిపించి అంతా వాటర్ అంతా క్లియర్ చేపిస్తారు. ఎక్కడైనా స్టక్ అయిపోయినా వాటర్ ఏదైనా లేకపోయినా వర్కర్లు వచ్చి దాన్ని క్లియర్ చేస్తారు. అంటే కొన్ని చోట్ల రోడ్లు గోతులు పడిపోయి అంత తిరగని పరిస్థితులు ఉంటాయి, వాటిని కూడా ఏమైనా రెస్పాండ్ అవుతారా? అవన్నీ మామూలుగా వాటర్ అంతా క్లియర్ చేసేస్తారు సార్. వాటర్ ఏమి ఉండదు, వ్యాన్స్ వచ్చి అంతా క్లియర్ చేస్తారు. దానికోసం ఇక్కడ వేసారు. సో అది పరిస్థితి. వీళ్ళనైతే మాత్రం ఖచ్చితంగా ఎక్కడైనా శానిటేషన్ ఇబ్బందులు కానీ లేకపోతే తర్వాత ఎక్కడైనా వాటర్ నిలిచిపోయినందువల్ల వచ్చినటువంటి ఇబ్బందులు కానీ వీటన్నిటిని కూడా క్లియర్ చేయడానికి మాన్సూన్ రెస్పాన్స్ టీమ్ అని చెప్పేసి వాళ్ళని 24 hours పనిచేసేలాగా 24 గంటలు పనిచేసేలాగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు షిఫ్ట్ల వారీగా కూడా ఇద్దరిద్దరు చొప్పున పనిచేసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మొత్తం 43 ప్రదేశాల్లో ఈ రకమైనటువంటి మాన్సూన్ రెస్పాన్స్ టీంలను అయితే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.